అవకాశం ఉన్నప్పుడు వాడుకోవాలి, అందరితో పాటు మనం కూడా తిరగాలి. ఏమంటారు? సర్కారోళ్ళు ఫ్రీ బస్సు పెట్టిందే అందరూ ఎక్కి తిరగనీకే. అసొంటప్పుడు ఆలోచనలు చేసుడెందుకు? చిన్న పనికైనా పెద్ద పనికైనా బస్సు ఎక్కితే అయిపోయే అని అనుకుంటుర్రట. ఇప్పుడు ఏపీలో మా అక్కచెల్లెళ్ళు ఆర్టీసీకి గిరాకీ గట్టినే పెరిగిందట. ఓ దిక్కేమో పొట్టు పొట్టు వానలు పడుతున్నా బస్సులు మాత్రం కిటకిటలాడుతూనే ఉన్నాయట. పాండ్రిగ కథ ఏందో చూద్దాం. పిరి బస్ వచ్చినాక ఏపీ అక్కచెల్లెన్లకు రెక్కలు వచ్చినట్టే అయిందట. మరిగా రాష్ట్రం అంతా ఎటు కావాలంటే అటు బస్ ఎక్కితే చాలు రూపాయి ఖర్చు లేకుండా పోవచ్చు. అందుకే బస్ స్టాండ్లన్నీ ఆడోళ్లతోని కలకలలాడుతున్నాయి. ఇప్పుడు ఓ దిక్కు పొట్టు పొట్టు వానలు పడుతున్నా సరే బస్సులకు గిరాకీ గట్టిగానే ఉన్నదట. ఒక్క సోమవారం నాడే 18 లక్షల సున్నా టికెట్లు తెగినాయి. అక్కచెల్లెన్లకు 7 కోట్ల దాకా ఆదా అయిందట. పిరి బస్సు పథకం ఆడోళ్లకు మంచిగానే అక్కరకు వస్తుంది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇంకో ముచ్చట ఏంటిదంటే అచ్చంగా అసలైన ఆధార్ కార్డే చూపియాలి, అట్టనే ఉండాలి ఇట్లనే ఉండాలి అన్నట్టు ఎవరు సతాయిత్తలేరట. ఆధార్ కార్డు జిరాక్స్ చూపించినా సరే ఫ్రీ టికెట్ ఇస్తున్నారట. ఇక టికెట్లు ఇచ్చే మిషన్లలో పెడతారు కదా కాగితం ఉండలు, అవి ఇదివరకు రోజంతా టికెట్లు కొట్టినా 3 కూడా ఒడవకపోయేదట. కానీ ఇప్పుడు మధ్యాహ్నానికే 4 పేపర్ రోల్స్ అయిపోతున్నాయని చెప్తున్నారట కండక్టర్లు. అంటే టికెట్లు రప్ప దిగుతున్నాయి అన్నట్టు. పెద్ద ముచ్చట ఏంటిదంటే తొలుత ఘాట్ రోడ్ల మీద తిరిగే బస్సులల్లో ఫ్రీ టికెట్ పెట్టొద్దు అన్నట్టు ఆలోచనలు చేసిండ్రట. గానీ ఇప్పుడు గా రూల్ కూడా తీసేసిండ్రట. ఘాట్ రోడ్ల మీద తిరిగే బస్సులల్లో కూడా శ్రీశక్తి పథకం అమలు చేయాలని చెప్పిండట సీఎం సారు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే పథకం చాలా 4 వద్దులు అవుతున్నా సరే సీట్ల కొరకు ఎక్కడేం పెద్దగా పంచాదులు అయితే అయితలేవు. మంచి ముచ్చట్నే అనుకుంటారట చాలా మంది.